మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను దేవునికి స్తోత్రాలు. వారి ప్రార్థనలు ప్రభు ఆలకించి వారికి గర్భఫలాన్ని ఇవ్వబోతున్న సందర్భంగా ఆమె మోస్తున్నటువంటి బిడ్డ విషయమై ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసి వారు సంతోషిస్తూ ప్రసవ సమయం కొరకు ఆమె సిద్ధపడుతూ వారి తల్లిగారి తల్లిదండ్రుల గృహానికి తీసుకెళ్తాను కూడా పెద్దలు ఇలాంటి సాంప్రదాయాన్ని చేస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రారంభ ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమతి అంతవల్లి మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. నీ చేత కట్టబడిన లోటని భార్య కలిసి ద్రాక్ష వల్ల నుండి నీ పోషణకు పద్ధతి పిల్లలు ఒలివకు కలవలే ఉంటున్న వాగ్దానం హబీల జీవితంలో మీరు నెరవేర్చున్నాను స్తోత్రాలు తండ్రి. తన భర్తలోకిట కలిసి ద్రాక్షవల్లిగా బిడ్డను మీరు దీవించి బిడ్డను ప్రభు జ్ఞాపకం చేసుకొని దర్శించి తన గర్భం మీరు తెరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నేను మాకు దినం కోడి కాజును చెంతబడ్డ అపేక్షిత వహించి ఈ నామానికి మహిమకరంగా బిడ్డలకు చేరువచ్చిన వారందరికీ ఆశీర్వాదకరంగా జరిపించుకున్నాను. ఏ పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. దేవ సంస్కృతి చేయు మాషా జీవమాయే హోవా దేవుని లో వసించు లో సమయాలను మరువాకు బాగుంటాడు తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటి వారమంచును కారణము చే దేవ సంస్తుతి చేయవే. మద్యమునే గాని త్రాగకుండా అపవిత్రమైన దేనినైనను తినకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవట్టు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండునని నాతో చెప్పాను. పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మానవ ప్రార్థన ఆలకించింది కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించింది. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానవ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను. దేవుడు వారి యొక్క ప్రార్థనలు ఆలకించారు, వారి తల్లి గారి ప్రార్థన ఆలకించారు, వారి కొరకు దైవజనుల ప్రార్థనలు ఆలకించారు కనుక అందరి ప్రార్థనా ఫలము ఈ క్రిస్మస్ దినాల్లో ఈ శుభకరమైన కార్యం ఈ ఇంట్లో జరుగుతుంది దీవెన. సాధారణంగా అప్పుడప్పుడు బాగా క్లోజ్గా ఉన్న ఫ్యామిలీస్లో ఈ వివాహమై గర్భఫలం కొరకు ఎదురు చూసే వాళ్ళకి క్రిస్మస్ కాలంలో వాళ్ళు పలకరించినప్పుడు కానీ ఏదైనా సందర్భాల్లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కానీ నేను ఎక్కువ చెప్తాను దయాప్రాప్తురాలా అని శుభం అని చెప్పేసి. ఒకసారి ఇలాగే ఒక పాప క్రిస్మస్ టైంలోనే అనుకున్నది ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కానీ అంకుల్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్తే దయాప్రాప్తురాలు అన్నాను. అయ్యో ఇప్పుడు
1 year తర్వాత నాకు మ్యారేజ్ అయింది, ఇప్పుడు గర్భవతి. వెంటనే రోజులేనండి ఒక గంట నవ్వింది దయాప్రాప్తురాలు అని చెప్పేసి. దేవుని కృపలో నేను ఇమాన్యుయల్ లూథరన్ చర్చ్కి వచ్చి 3 సంవత్సరాలు అయినా ఏదో సందర్భంలో ఇలా వచ్చి సడన్గా ఒక కొన్ని నెలల క్రితం ఈ స్థలానికి రావడం జరిగింది. భారం మీరు మోస్తారన్న అనిపించింది. ఏది ఏమైనా అవకాశం దయచేయడని నమ్ముతూ ఎంతో సంతోషిస్తున్నాను. నా కుమార్తె యొక్క ఈ సంతోషకరమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి కానీ, ఈ సందర్భంలో నేను కానీ, మా అన్న పాస్టర్ రెవరెండ్ సురేష్ పతి కానీ, బావగారు కానీ, మేమందరం కలిసి ఈ రకంగా ఇక్కడ ఈరోజు ఉండటం చాలా 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 సంతోషం, ఎంతో ఆనందంగా ఉంది. కనుక ఈ మాటలు, దేవుని యొక్క మాటలు, వీటిని మన మధ్యలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క వాక్య భాగం యొక్క కాంటెక్స్ట్ని ఒకసారి చూడమని కోరుతాను. 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. వెంటనే ఉంటది ఆ కాలమున అంటది. ఆ కాలమున ఏ కాలము అంటే టైమ్స్. నేషనల్ గా ఇశ్రాయేల్ దేశము నేషనల్ గా ఒక డార్క్ పీరియడ్ గుండా వెళ్తున్నప్పుడు ఆ కాలమున అని ప్రారంభమయ్యి మనం గమనిస్తే అక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక గొప్ప ప్రాబ్లం ఉంది. ఒక కుటుంబంలో పిల్లలు లేనటువంటి ఒక గొప్ప ప్రాబ్లం ఉంది ఆ కుటుంబంలో. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే when God sees a national crisis, when God looks into a national moral spiritual problem, immediately his attention zooms down into a Christian home. విధులు అన్నీ విన్నాం. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన గ్రీటింగ్స్ ఏమి లేవు అనుకుంటున్నాను, కానీ ఒక చిన్న ఒక మాత్రం నేను ముందు పెట్టి నేను ఉంచాలనుకుంటున్నాను. 158వ కీర్తనలో కుమారులు యెహోవాను గురించి శ్వాసము గర్భఫలము ఆ నుంచి బహుమానమే. బహుమానం అనే దగ్గర నాకు ఎప్పుడు కూడా అనిపిస్తుంది, బహుమానం ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇచ్చేవాళ్ళు పుచ్చుకొని వాళ్ళ అర్హతను బట్టి ఎవరండి ఇచ్చేవారి తాలూకా స్థాయిని బట్టి ఇస్తారు. ఒక రాజుగారు ఒక బహుమానం ఇచ్చారనుకోండి, అదోలా ఉంటుంది. ఒక సామాన్యుడి బహుమానం ఇస్తే ఒక లాభం. ఓకే, సో మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, హీ ఆల్వేస్ గివ్స్ us the బెస్ట్. మగపిల్లనైతే బాగుంటుంది అని ఉంటుంది. అదే మన తల్లి ఇంటికి లండన్లో అయితే ఫస్ట్ చెప్పేస్తారు ముందు, టెన్షన్ ఉండదు అక్కడ. మా పాప ఫోన్ చేసి చెప్పేసింది, డాడీ నీకు మనవాడు పుడుతున్నాడు అనేసి. అక్కడ చెప్పేస్తారు. ఇక్కడ టెన్షన్ లేదు, కానీ నాకైతే మరి మీ అందరికి తెలుసు లేదు, కానీ ఎవరని కాదు అబ్బాయి తెలుసు కదా మనకి. అంతే సీక్రెట్ చేశారు బాబు అని. అయితే మా చెల్లి ఆశ, అమ్మగారి ఆశ నెరవేరాలి. ఎవరైనా ఒకటే. ఎవరైనా అయితే ఓకే, సుఖ ప్రసవం కలగాలని కోరుకుంటూ ఈ మాటలు చెప్తాను. థ్యాంక్ సందర్భంలో ముందుగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏం తక్కువ కాలేదు, కానీ వారిద్దరూ ఉంటే కనుక ఆ సంతోషం నూరంతలుగా ఉండేదేమో అని నేను
ఒకరు దేవరపల్లి విజయ్ కుమార్ గారు అమ్మ గారు, 2 అనూప్ పక్కి గారు. ఈరోజు ఉదయమే నేను కూడా రావడం జరిగింది. నేను వచ్చేసరికి నాకు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇద్దరు కూడా నన్ను కుమారుడి అని భావిస్తున్నాను, నా కొడుకు అన్నట్టు. అంకుల్ అయితే నువ్వు నా పెద్ద కొడుకు నాన్న అనేది. మరి అనూప్ గారు అయితే మరి ఏ తండ్రి కూడా తన కొడుకుని కొడుకు అని పిలవరండి, కానీ ఆయన నాన్న కొడుకు అనే పిలిచాడు. చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. నిజమే, దేవుడు ఒక వాగ్దానాలు వాటి ప్రకారం వెళ్తే కనుక ఎలా నెరవేరుతాయి అనేది నా జీవితంలో చూసాను. పిల్లల్ని రైతు స్కూల్లోకి ఇచ్చినప్పుడు వారు విదేశంలో ఉన్న పొరుగు రాష్ట్రంలో ఉన్నారు, దేవుని కోసం నిలబడతారు అనేదానికి నేను ప్రత్యక్షమైన ఉదాహరణ, నా భార్య ప్రత్యక్షమైన ఉదాహరణ. బాబు యొక్క గ్రాడ్యుయేషన్కి మనం వెళ్ళినప్పుడు బాబు 3D గ్రాఫిక్ డిజైనింగ్ ఇంజనీరింగ్ చేశాడు. గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు వాడంత ఇంపాక్ట్ చూపిస్తాడా యూనివర్సిటీ మీద నేను అనుకోవాలి. వెళ్ళిన తర్వాత భోజనం చేస్తుంటే ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, మా దగ్గర ఉన్నాడు. ఒకసారి నాకు అన్న, ఆర్ యూ ద ఫాదర్ ఆఫ్ నాయల్? ఎస్ సార్. కెన్ యూ కమ్ విత్ మీ అని అన్నాడు. ఎస్ సార్. వెళ్ళాను. ఒక వీల్ చైర్లో ఉన్న ఒక అబ్బాయిని కూర్చొని ఉన్నాడు, వాడి చేతిలో డిగ్రీ ఒకటి. హీస్ మై సన్ Jyotish. The degree he is holding is because of your son, sir. That boy is an autistic. Autistic. No, he is paralyzed. You cannot speak also. మాట్లాడలేదు. Okay. వాడు 4 years మొత్తం బీడ్ చేసి డిగ్రీ వాడి చేతిలో పెట్టాడు. చాలా సంతోషం అనిపించింది. అది ఈ దేశంలో, పొరుగు దేశంలో నీ చెల్లి
యాక్చువల్గా ఈ పక్కి ఫ్యామిలీస్ని ఎక్సలెన్స్కి పునాది వేశారు. యూఆర్ ద ఫస్ట్ చైల్డ్ హస్ గాట్ హైయెస్ట్ ఇన్ ఇంటర్మీడియట్, రైట్? నీ బాటలో నీ చెల్లెళ్ళు నీ తమ్ముళ్ళు నడిచారు. దేవుడు ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు. మేము తగిన రీతిగా మిమ్మల్ని చేరలేకున్నప్పటికీ మీరు మాత్రం ప్రభా మమ్మలను తగినట్లుగా ఆశీర్వదించే దేవుడు అయినందుకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా నీ సన్నిధి నిలిచి ఉన్నటువంటి నీ బిడ్డలు, ప్రత్యేకంగా ఆయన ఇమాన్యుయల్ స్వరూప్ గారిని బట్టి, వారి తల్లి గారిని బట్టి, హవీలాని బట్టి, వారి తల్లి గారిని బట్టి నీకు స్తోత్రాలు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ఎవరు పాడుతుందా? ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, ఈ మహిమీగా కుమారించుము దేవా, అమర ప్రేమ వర్షము. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలమునిపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలమునిపై కుమ్మరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు. సచ్ ఎ జాయ్ఫుల్ డే ఫర్ us today. ఏమీ లేదండి, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ రోజుకి అతి చేరువలో ఉన్నామని చెప్పడం కోసం ఈవెంట్ చేస్తున్నాము. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఆల్మైటీ గాడ్ అండ్ సేవియర్ ఫర్ లీడింగ్ us through this thick and thin. ఇది స్పెషల్లీ చెప్పాలంటే నా జర్నీ కాదండి, ఇది నవీట జర్నీ. ఎందుకు అంటే నేనున్నా, మేమందరం ఉన్నా సరే, వాట్ షీ వెంట్ త్రూ ఓన్లీ షీ నోస్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ది మోస్ట్ వండర్ఫుల్ గిఫ్ట్ ఫర్ హర్. తను ఎంతగానో ఎదురు చూస్తుంది, మేము కూడా ఎదురు చూస్తున్నాము. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ పాస్టర్ గారు. ఈరోజు మా చర్చ్ ఫౌండేషన్ డే. ఇట్స్ అ వెరీ బిజీ డే ఫర్ అస్, బట్ స్టిల్ ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అండ్ మెసేజ్ ఇచ్చిన రాజేష్ అంకుల్కి, ప్రేయర్ చేసిన సురేష్ అంకుల్కి, వచ్చిన అందరికీ పేరు పేరున అండి. ఇంతకాలం ఇన్ని ఇయర్స్ మా కోసం మీరు ఆపకుండా ప్రేయర్ చేసినందుకు, మీ ప్రేయర్స్కి ఆన్సర్ మీ ఎదుట ఉంది. అండ్ ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ 9 years మమ్మల్ని మీరు ఎంతో కాచి కాపాడు మీ ప్రేయర్లో. యూ కెప్ట్ రిమెంబరింగ్ అస్ ఇన్ ఆల్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా జరగబోయేది లంచ్ ఫీస్ట్ ఒకటి ఉంది, మేము ఆర్గనైజ్ చేశాము. అది మీరు జస్ట్ తినేసి ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఆ రకంగా కూడా మమ్మల్ని జస్ట్ చేయమని పెట్టుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ లేచి నిలబడదాం. కుమారుడు యెహోవాను గురించి స్వాస్యం, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతులు చేసిన మానవులు వంటి వాడు. ఆ వాగ్దానం ప్రభా 9 సంవత్సరాల తర్వాత ఈ బిడ్డలకు మీరు ఇచ్చినందుకు గొప్ప స్తుతిని, కృతజ్ఞతాస్తుతిని సమర్పించి ఆయన నీడాలు నీలుచు మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా తండ్రి. మీరు ఒక స్పెషల్ పర్పస్ తో మా బిడ్డలు జన్మింప చేస్తారని దైవ వాక్యం ద్వారా చక్కటి సందేశాన్ని మీరు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు. పునరుద్ధరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే